హాయ్ గైస్, అందరికీ చూశారు కదా, మా పెద్ద బాబుకి చెయ్యి ఇరిగింది. వాడికి కట్టేపిచ్చాము. 54 days తర్వాత రిమూవ్ చేపిస్తున్నాను. చూడండి, ఇంతసారి ఎవరు పడకూడదు. అసలు ఆ బుర్ర పని చేయట్లేదు ఈ పిల్లల్ని ఇలా చూస్తుంటే. అసలు నాకైతే మా పెద్ద బాబుకి చెయ్యి 2 bones బ్రోక్ అయినాయండి, ఇరిగిపోయినాయి 2. అందుకని కట్టేపిచ్చేసాము. ఊర్లో ఆడుకుంటూనే తగిలింది దెబ్బ. తీరా చూస్తే ఎంత పెద్దదైపోయిందని కట్టారు 54 days తర్వాత. చూడండి ఎలా ఆప్సపాలు పడుతున్నాడు. నాకు వద్దు బాబోయ్ అంటున్నాడు, కానీ ఇంకా కట్టు రిమూవ్ చేయకపోతే మళ్ళీ ఎముక సెట్ అవుతుంది అంటున్నారు. ఇంకా కొంచెం ఉంది, అది కట్టు రిమూవ్ చేసిన తర్వాత సెట్ అవుతుంది అనిపించి అంటున్నారు. అది చూడాలి. ఇందుకే నాకు కంటిన్యూగా వీడియో పెట్టడం నాకు కుదరట్లేదు. అందులో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ మేమున్న ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేశాను. హోమ్ బేకింగ్ కేక్స్ అలాంటివి తీసుకెళ్తున్నాను, బ్రౌనీస్ అలాంటివి చేస్తున్నాను. అందువల్ల నాకు కంటిన్యూగా వీడియో పెట్టడానికి అవ్వట్లేదు. ఈ బాబుని చూసుకుంటూ చేసుకుంటానికి. పిల్లలతో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయమాకండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడండి. అసలు డ్రిల్లింగ్ మిషన్ పెట్టి తీస్తున్నారు కట్టు. ఎక్కడ చేతి మీద పెడితే మళ్ళీ ఇరిగిన చేతికి ఏమైంది అని భయం వేసుకొచ్చింది మాకైతే. వాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ చాలా గ్రేట్. అంతే, బాయ్.